వెల్కమ్ టు దీక్ష టీవీ. ముందుగా దీక్ష టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. సకల దేవతలకు ప్రీతికరమైన మాసం ఏదైనా ఉందా అంటే అదే శ్రావణ మాసం. శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మించిన నక్షత్రం శ్రవణ అనే పేరు మీదుగా వచ్చినటువంటి ఈ శ్రావణ మాసం సకల దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైనది. అలాగే శ్రీ మహావిష్ణువుకు కూడా అత్యంత ఇష్టం ఈ మాసం. తిథులతో పని లేకుండా అష్టమి, నవమి అన్ని తేదీల్లో కూడా జరుపుకోగలిగిన ఏకైక పండుగ ఏదైనా ఉందా అంటే అదే శ్రావణ మాసం. ఈ మాసం మొత్తం కూడా ప్రతిరోజు ఆడవాళ్ళందరూ కూడా ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేస్తే దీర్ఘ సుమంగళిగా, అలాగే పిల్లలందరూ కూడా అష్ట ఐశ్వర్యాలతో అలానే ఆయురారోగ్యాలతో సకల సంతోషాలతో ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుందని నమ్ముతారు. ఈ మాసంలో ప్రతిరోజు కూడా ఆడవాళ్ళు రోజు అలంకరించుకొని మనకి ఎప్పుడు ఇల్లంతా సందడిగా కనిపిస్తూ ఉంటుంది. మొదటి శ్రావణ శుక్రవారం, ఆ తర్వాత పౌర్ణమి ముందు రోజు వచ్చేదే వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. ఈ వ్రతం రోజు కూడా మరి అమ్మవారికి పూజలు సమర్పించుకొని ఇల్లంతా ఎప్పుడు కూడా ఆ సంవత్సరం మొత్తం ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. శ్రావణ మాసంలో ఎక్కువగా ఇంట్లో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అది వివాహాలు కానివచ్చు, అలాగే ఏదైనా శుభకార్యాలు ఉంటే ఎక్కువగా మనకి శ్రావణ మాసంలో ప్రిఫర్ చేసుకుంటూ ఉంటారు. శ్రావణ మాసంలో జరుపుకుంటూ ఉంటారు. శ్రావణ మాసంలో జరుపుకుంటే చాలా మంచిదని కూడా భావిస్తూ ఉంటారు. ఇక శ్రావణ మాసం విషయానికి వస్తే మనకి శ్రావణ మాసంలో సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం అత్యంత ముఖ్యమైనదిగా చెప్పుకోవాలి. ఈ 4 వారాల్లో కూడా మనకి ఎక్కువ పూజలు అలాంటివి జరుపుకుంటూ ఉంటాం. ఎందుకంటే శివుడికి ముందుగా అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి సోమవారం రోజున శివుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. అలాగే పాలు, చక్కెర, పెరుగు, నెయ్యి, తేనె లాంటి పంచామృతాలతో శివుడికి పూజలు, అర్చనలు జరిపిస్తూ ఉంటారు. ఇల్లంతా కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యాలు ఉండాలని చెప్పి శివుడిని పూజిస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత మంగళవారం గౌరీమాతని ఒక పసుపు ముద్దగా చేసి పసుపు, కుంకుమ, అక్షంతలతో భక్తి శ్రద్ధలతో గౌరీమాతని ప్రార్థిస్తారు. గౌరీమాతను ప్రార్థిస్తే ఇల్లంతా కూడా ఎప్పుడు ఆనందంగా ఉంటుందని చెప్పి భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక అసలు విషయానికి వచ్చేస్తే మనం శ్రావణ మాసం మొదలైన తరువాత వచ్చే 4వ రోజున జరుపుకునే ముఖ్యమైన పండుగ నాగపంచమి. శివుడికి కంఠాభరణంగా ఉండే నాగదేవతకి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. అందులో ఈ రోజున ఒక ప్రత్యేకత కూడా సంతరించుకుంటుంది. ఈ రోజున ఎవరైతే నాగపంచమి రోజున నాగదేవతకి పాలతో కానీ, మిరియాలతో కానీ, ఇలా కుంకుమతో కానీ ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారో వాళ్ళకి వివాహం కాని వారికి వివాహం అవుతుందని, అలాగే వివాహం అయిన వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారని, ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు ఈ రోజున ఎక్కువ గుడికి వెళ్ళి ఈ పూజలు నిర్వహించే వాళ్ళలో సంతానం లేని వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ పూజలు ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళకి త్వరలోనే సంతానం కలుగుతుంది అని చెప్పి భక్తులు చాలా ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారనమాట. ఈ రోజున నాగదేవతకి పూజలు ఎక్కువగా చేస్తుంటారు. మెయిన్గా శ్రావణ మాసం అంటేనే మనకి ఇంట్లో పూజలు. మనకి ఎక్కడ చూసినా అది ఇళ్ళైనా కానీ, ఆలయాలైనా కానీ ఎప్పుడు కూడా మనకి వాయిద్యాలతో కానీ, లేకపోతే పాటలతో, పూజలతో మనకి ఎప్పుడు సందడిగా కనిపిస్తూ ఉంటాయి. ఇక అలంకరణ శ్రావణ శుక్రవారం రోజు కానీ, వరలక్ష్మి వ్రతం రోజున కానీ, మొత్తానికి ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలన్నీ కూడా ఆడవాళ్ళందరూ అలంకరించుకొని ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ మనకి ఎప్పుడు కూడా నిండుగా కళకళలాడుతూ కనిపిస్తూ ఉంటారు. మరి ఈ మాసం మొత్తం గురించి చెప్పుకోవాలి అంటే ఇంకా చాలా ఉందన్నమాట. ఈ శ్రావణ మాసం వెనుక పురాణం కూడా ఉంది. శ్రావణ మాసం అంటే ఈ శ్రావణ మాసం మొత్తం కూడా శుభప్రదంగా ఉంటుంది కాబట్టి దీన్ని శుభమాసం అని కూడా అంటారు. అలాగే మన శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఎప్పుడు కూడా అంటే ఆకాశాన్ని పూజిస్తున్నట్టు. అండ్ మెయిన్గా ఈ శ్రావణ మాసంలో మనకి పొలాలకి సంబంధించి కూడా ఒకరోజు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రోజు పూజ జరుపుకుంటూ ఉంటారు. పొలాల్లో కూడా ఇప్పుడు వర్షాలు పడతాయి. అండ్ అలాగే పంటలు కూడా బాగా చేతికి అందొచ్చి రైతులు కూడా బాగుపడాలి అని చెప్పి పొలాలు ఎవరైతే మొదలుపెట్టి వర్షాలు పడుతున్నాయో ఇక్కడ నుంచి సాగిస్తారు కాబట్టి, అంటే
పొలాన్ని ఇక్కడి నుంచి వర్షం పడిన తర్వాత విత్తనాలు నాటేసి గడ్డి తీపించి ఇలా పొలాన్ని ముందుకు సాగిస్తూ ఉంటారు. కాబట్టి ఇక శుభప్రదంగా ఈ పొలాలు చేతికి రావాలని చెప్పేసి రైతులు కూడా పూజిస్తూ ఉంటారు. ఇంకా శ్రావణ మాసంలో జరుపుకునే పండుగలు అంటే చాలానే ఉన్నాయి. మనకి ప్రతిరోజు కూడా ఒక పండుగ కనిపిస్తుంది అన్నమాట. మొత్తానికి మన శ్రావణ మాసం విశిష్టత అయితే ఇది. సో తప్పకుండా మీరు కూడా ఉదయం సాయంత్రం దీపారాధన చేసి శ్రావణ మాసంలో పూజలు చేసుకోవడం వలన మీకు కూడా శుభదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం, ఈ శ్రావణ మాసం మొత్తం మీకు ఇలానే మీ ఇంట్లో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అద్భుతంగా ఉండాలని చెప్పి మా దీక్ష టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం. ఇలానే మీకు పండుగ విశిష్టతల గురించి కానీ పండుగ వివరణల గురించి కానీ మా దీక్ష టీవీని ఎప్పుడూ ఫాలో అవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.